పెద్దపల్లి జిల్లా మంతరి నియోజకవర్గంలో బుధవారం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించగా స్థానిక శాసనసభ్యులు మంత్రి శ్రీధర్ బాబు వారికి సాదర స్వాగతం పలికారు. 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేసి పలు గ్రామాలకు వైకుంఠ రథాలను అందజేశారు. ఒకప్పుడు శవాలను ట్రాక్టర్లపై తీసుకువెళ్లేవాళ్లమని, ఇప్పుడు పేదవాడి అంతిమ యాత్రకు వైకుంఠ రథం గౌరవ చిహ్నమని మంత్రి నియోజకవర్గ ప్రజలు పేర్కొన్నారు. పేదవాడి అంతిమయాత్ర గౌరవంగా మరియు ఖర్చుతో కూడుకోవద్దు, వాళ్లకు వ్యయాలకు దూరం ఉండాలి, వారిని గౌరవంగా పంపాలనే ఉద్దేశంతో వైకుంఠ రథాన్ని సింగరేణి సౌజన్యంతో ఏర్పాటు చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, సీన్ బాబు గారికి మా ప్రాంత వాసులందరి నుండి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పేదలైనటువంటి వారికి తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉండే, 3 కిలోమీటర్లు మోయడానికి ఎవరైనా రాకుంటుండే. మేము గెలవగానే సార్ను అడగడంతోనే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మంత్రిని అభివృద్ధి ప్రదాత అడగంగానే ఇవ్వడం జరిగింది. మరి ఇంతకుముందు పేద ప్రజలైనటువంటి వారు ఎవరైనా చనిపోతే వారి యొక్క శవాలను ట్రాక్టర్ల ద్వారానో ఆటోల ద్వారానో తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉండే. మరి అది గౌరవం లేనటువంటి శవయాత్ర జరిగేది. ఇప్పుడు మేము గౌరవంగా మేమెంతో ఆనందంతో కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. గతంలో అనేక ఇబ్బందులు ఉండే, ఎవరైనా చనిపోతే తీసుకుపోయేందుకు బాధ, ఎట్లా ఓడు బురదలా ఒక 2-3 కిలోమీటర్లు రహదారి లేక ఉంటుండే. ఇప్పుడు కొత్తగా మా మంత్రి గారికి గెలిచింది రోడ్లు, సీసీ రోడ్లు, శ్మశాన వాటిక లాగా చేయడం జరిగింది. పేదవారికైనా ఎవరైనా అంతిమయాత్రలు భారం కావద్దని ఉద్దేశంతో ఎవరైనా పేదలు కానీ ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే భేదాలు లేకుండా పూర్తి స్థాయిలో దీన్ని వినియోగించుకొని నిస్వార్థంగా సేవ చేసేందుకు అందుబాటులో ఉంటుందని తెలుపుకుంటూ శ్రీధర్ బాబు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం.